ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక వాక్యంతో నేను మీ ముందుకు వచ్చాను. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41:9-10 వరకు చూసినట్టయితే దేవుని యొక్క వాగ్దానము మనకి అక్కడ కనబడుతుంది. బూది గంధములో నుండి నేను పట్టుకొని దాని కోణాల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈరోజు దేవుడు ఇంత చక్కని వాగ్దానం మనకి ఇస్తున్నాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న పిల్లని తీసుకోండి, తను నడవలేదు, కానీ ఆ బేబీ యొక్క తండ్రి ఏం చేస్తాడంటే పట్టుకొని నడిపించాలని చూస్తాడు. ఎందుకు చెప్పనా? ఎక్కడ పడిపోతుందేమో అని జాగ్రత్త పడడానికి తన చేతులతో పట్టుకొని ఆ చిన్న బేబీని నడిపించాలని చూస్తాడు. అట్లాగే మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులు, శోధనలు, కష్టాలు ఎన్ని ఉన్నా, శత్రువు మీద నుంచి మన మీదకి వస్తున్న దాడులు ఏదైతే ఉన్నాయో, మన దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఆయన హస్తములతో మనల్ని పట్టుకొని జాగ్రత్తగా నువ్వు పడిపోకుండా నడిపించడానికే దేవుడు ప్రయత్నిస్తాడండి. ప్రయత్నించడం కాదు, ఖచ్చితంగా చేస్తాడు. అందుకే నేను చివరికి చెప్పేది ఒకటే, భయపడద్దు, ప్రభు మనకి తోడే ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.